మా అమ్మ హిందీ టీచర్, గర్ల్స్ హై స్కూల్ తణుకులో. దాదాపు 1000 మంది స్టూడెంట్స్ ఉండేవారు. ఒకే ఒక హిందీ టీచర్ ఆ 1000 మందికేమో. 1000 మందికి కూడా కాంపోజిషన్స్, స్లిప్ టెస్ట్లు, తర్వాత క్వార్టర్లీ ఎగ్జామినేషన్స్ ఇవన్నీ కలిపి 1000 వచ్చేసేవి. 1000 కూడా అమ్మ ఒక్కటి చేసుకోలేకపోయేది. అందులో అమ్మకి మేము హెల్ప్ చేసేవాళ్ళం. నేను నా తమ్ముడు మధుసూదన్ రావు ఇద్దరం. అమ్మ తీసుకొచ్చిన కాంపోజిషన్ పుస్తకాలు, తర్వాత స్లిప్ టెస్ట్లు, అయితే ఎగ్జామినేషన్ వచ్చిన పేపర్లు దిద్దేవాళ్ళం, మేమే దిద్దేవాళ్ళం. మార్క్స్ తయారు చేసేవాళ్ళం. మా అమ్మకు చాలా హెల్ప్ చేసేవాళ్ళం. అలాగే అమ్మ ఎక్కడెక్కడ ట్యూషన్ చెప్పి ఇంటి ఇళ్ళ దగ్గర ట్యూషన్ చెప్పి, ముఖ్యమైన వాళ్ళు ఇళ్ళకి ట్యూషన్ చెప్పి ఇంటికి వచ్చేటప్పుడు వల్ల లేట్ అయ్యేది. అప్పటికి ఇంటి దగ్గర 45 ఉండేవాడు ట్యూషన్కి వచ్చినవాడు. వాళ్ళకి నేనే ఎంగేజ్ చేసేవాడిని. నాకేం క్వాలిఫికేషన్ లేదు, కానీ నేనే ఇది చేసేవాడిని. హిందీ రచన, నౌక అని కథలు ఇవన్నీ నేనే వాళ్ళకి దిద్ది చెప్పేవాడిని. అమ్మ వచ్చేపు వల్ల వాళ్ళందరికీ ట్యూషన్ చెప్పి పంపించేస్తుండేవాడిని. అలాగే ఒకసారి నేను మధ్యమ కట్టినప్పుడు నాతో పాటు అమ్మ చెప్పిన రాష్ట్ర భాష తయారైన చాకల్దాని మా ఇంట్లో బట్టలు ఉతికేది. చాకల్దాని కూతురు సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవాడు. దాని అల్లుడు హిందీ రాకపోతే నువ్వు కుదరదని చెప్పి ఇంటికి పంపించాడు. హిందీ నేర్చుకోవడానికి మరి నా అమ్మ దగ్గర చేరింది. నేనే చెప్తుంటే ఆవిడ అమ్మాయి పేరు వెంకటరత్నం ఏదో ఉండేది, తెలుగు మగపిల్లాడి పేరే ఉండేది. అయితే నన్ను మధ్యలో మేము కూర్చుంటే నా పక్కన సీట్లోనే అమ్మాయి కూడా ఇచ్చారు. ఎందుకంటే మగపిల్లాడు అనుకుని ఆ అమ్మాయిని అడిగారంటే మార్చేమన్నావా మగపిల్లాడు అంటే, లేదంటే చిన్నపిల్లాడు కానీ బాబు కదా ఉంచండి పర్లేదండి. నా పక్కన కూర్చుంటే నేను 2 గంటలు 3 గంటలు 2.5 గంటలు ఉండేది. గంటన్నర నా పేపరు పూర్తి చేసి కూర్చుంటే ఏమండి ఇవి రావట్లేదని నాకు ఇచ్చింది. ఇస్తే ఒక కథ, ఒక రచనలో హిందీ తెలుగు హిందీ రాయడము, ఏవో గ్రామర్ పాయింట్లు అన్నీ కూడా నాకు ఇచ్చింది. నా అమ్మాయి పేపర్ కూర్చుని నేనే రాసేసాను 30-40 ప్రశ్నలకి. చేస్తే కాపీ చూసి రాస్తే స్క్రిప్ట్ చూస్తే తెలుస్తుంది, కానీ అమ్మాయి పుస్తకంలో రాసేస్తే తెలియదు కదా. రాసేసాను. ఆ అమ్మాయి చేసేసి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి 2nd క్లాస్లో పాస్ అయింది. అప్పుడు ప్రాథమిక నుంచి అన్నీ కూడా పేపర్లు ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక వాటిలో ప్రచురించేవారు రిజల్ట్స్. ఆ అమ్మాయి క్లాస్లో పాస్ అయింది. తనకు చేసిన సహాయానికి 2nd క్లాస్ వచ్చింది. 2nd క్లాస్ వచ్చినందుకు తన భర్త వచ్చి తీసుకెళ్ళిపోయినాడు. తనకు ఆ విధంగా తన కుటుంబం చక్కబడిపోయింది. అంటే నేను మధ్యమైతే రాష్ట్ర వాళ్ళకి నేను పాఠాలు చెప్పేవాడిని అనమాట. మా అమ్మకి చాలా సహాయం చేసేవాడిని. అయితే మా అమ్మకి కొన్ని చెప్పేది, అరే నేను అమ్మాయికి వాళ్ళ అక్కకి 10 రూపాయలు ఇస్తారా, తమ్ముడేమో తెలంగాణ కూర్చుని వాడు నేర్చేసుకునేవాడు, 10 రూపాయలు ఇచ్చేవాడు, అలా ఇద్దరు కూడా నా ట్యూషన్ ఇద్దరు కూడా బెనిఫిట్ చేసి పొందేవారు, నాకు పైన 10 రూపాయలు ఇచ్చేవారు. బాధపడేది. అమ్మ బాధపడకు, నేను గురించి కూడా ఎవరో బెనిఫిట్ పొందుతున్నారు కదా వాళ్ళని అని చెప్పేవాడిని. మా అమ్మ చాలా చాలా కష్టపడింది. స్కూల్ టీచర్గా చేసినప్పుడు అమ్మకి స్కూల్ ఇన్స్పెక్టర్ వచ్చేవాడు, ఆంగ్లో ఇండియన్ వచ్చేవాడు. అప్పుడు స్కూల్ ఇన్స్పెక్టర్ మామూలు వాళ్ళు ఉండేవారు, ఆంగ్లో ఇండియన్స్ ఉండేవారు వచ్చేది. ఆవిడ అమ్మని గురించి నువ్వు టీచింగ్ నోట్స్ రాసావా అని అనేది. అమ్మ టీచింగ్ నోట్స్ అంటే ఏమిటో తెలిసేది కాదు. నేనే ప్లాన్ చేసి రాసేవాడిని. అదే టీచింగ్ నోట్స్ రాలేరా, సంతకం పెట్టేసాను రక్షణ చేత అనేది టీచింగ్ నోట్స్ రాసి పెట్టేవాడిని. ఇలా మా అమ్మకి చాలా సహాయపడేవాడిని. అంటే ఇప్పుడు ఇవాళ టీచర్స్ డే అంటే ఇవన్నీ గుర్తొచ్చాయి నాకు.